ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మరొక బ్లెస్డ్ డే, ఒక ఆశీర్వాదకరమైన రోజులోకి మనం ప్రవేశించాం దేవుని యొక్క కృపను బట్టి. సో ఈ రోజున వాక్యంతో మనం జీవితాన్ని ప్రారంభించుదాం. వాక్యంతో మన యొక్క ఈ న్యూ డేని స్టార్ట్ చేస్తే దేవుడు మనల్ని ఇంకను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. కీర్తనల గ్రంథము తీయండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనం. సామ్స్ చాప్టర్ 119 వర్స్ 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా పాదలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? చంపేస్తుందా? దేవుని వాక్యము మన జీవితాలను పాడు చేస్తుందా? దేవుని వాక్యము మనల్ని ఇంకా కృంగిపోయే వారిలాగా చేస్తుందా అని భక్తుడు చెప్తున్నాడా? లేదు, వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. దేవుని వాక్యము మనకి ఆ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం నెమ్మదినిస్తుందంట. హల్లెలూయా. నువ్వు కృంగిపోతున్నప్పుడు దేవుని వాక్యం నిలబెడుతుంది. అంతేగాని దేవుడు తన మాటలతో నిన్ను ఇంకను కృంగదీయడు. దేవుడు తన మాటలతో ఇంకను నిన్ను బాధ పెట్టడు. ఈ లోకంలో ఒకసారి మీరు పరిస్థితులు అర్థం చేసుకోగలిగితే, ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, చేయకూడనిది మరి తెలుసో తెలియకో చేశారనుకోండి, వాళ్ళని ఎలా చూస్తుంది లోకం? వాళ్ళు ఒకవేళ ఆ సమస్య నుంచి బయటపడ్డా, ఆ ప్రమాదం నుంచి బయటపడ్డా, ఇరుగు పొరుగు అనే మాటలు ఎలా ఉంటాయి? ఎందుకు బ్రతికాంరా అన్నట్టు అనిపిస్తుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క మాటలు ఉంటాయి. వాళ్ళు మాటలతోని గుచ్చి గుచ్చి చంపుతారట. చాలాసార్లు చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. బంధువులో, స్నేహితులో, కుటుంబ సభ్యులో మనల్ని తక్కువ చేసి మాట్లాడడం, మనల్ని కృంగదీయడం, ఈ సమస్య నీకు ఎందుకే వచ్చింది అని దెప్పి పొడవడం. వి ఆర్ సీయింగ్, మనం చూస్తున్నాం. అంతే కదా. ఈరోజు బహుశా నువ్వు కూడా అటువంటి సిచ్యువేషన్లో, పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యము నిన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తుంది, కానీ నిన్న సమస్యల నుంచి బయటికి తెస్తుంది. కానీ దేవుని వాక్యము ఆ విధంగా నిన్ను కృంగదీయదు. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. హిజ్కియాకి రోగం వచ్చిందని దేవునికి మొర్రబెట్టుకున్నాడు. ప్రభువా జ్ఞాపకం చేసుకొని. అప్పుడు దేవుని దగ్గర నుంచి వాక్కు ఏమనొచ్చింది? హిజ్కియా, నువ్వు చేసిన తప్పులకు గాను, లేదా నీకు రావాల్సి ఈ రోగం వచ్చిందయ్యా, నువ్వు చచ్చిపోవాల్సిందే, నువ్వు నాకు కొన్నిసార్లు విరోధంగా జీవించావు అని దేవుడు హిజ్కియాతోనే ఆ సందర్భంలో అనలే. ఏమన్నాడు? దేవుడి మాట ఇక్కడ ఏం సెలవు ఇచ్చిందంటే, ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ 15 years, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని ఇస్తా ఉన్నాను. దేవుడి మాట మనల్ని కంఫర్ట్ చేస్తుంది, ఆదరిస్తుంది. దేవుని మాటకు నువ్వు ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు. దేవుని మాటను వదిలేసి మనుషుల ఆదరణ కోసం బహుశా నువ్వు వెళ్తున్నావేమో, వ్యక్తుల ఆదరణ కోసం నువ్వు వెళ్తున్నావేమో, ఎవరో నన్ను జాలు చూపించాలి, నన్ను పాపం అనాలి, నా పరిస్థితిని చూసి వాళ్ళు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నావేమో. చాలాసార్లు అలా జరగకపోవచ్చు. చాలాసార్లు వాళ్ళు నిన్ను నిందించి ఉండొచ్చు. నీకు కారణం ఏంటి, నీకు ఆ సమస్యకు అని చెప్పి నీకు చివాట్లు పెడుతుండొచ్చు. కానీ మన దేవుడు శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, నీ కృంగుదలలో, నీ అనారోగ్యంలో, నీ బలహీనతలో నువ్వు కృంగిపోతున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, కానీ పడేయట్లేదు. దేవుని మాట అటువంటి ఆదరణ ఇస్తుంది. ఈ రోజున ఆదరణ లేని స్థితిలో, జీవితంలో హోపే లేని స్థితిలో, ఎందుకు నా జీవితం అనుకుంటున్న స్థితిలో నువ్వు ఉంటే, ప్రభు వాక్యాన్ని నువ్వు చదువు, ప్రభు మాటలను విను. నీ జీవితంలో క్రొత్త ఆశ పుట్టిస్తుంది. భక్తుడు అంటున్నాడు, ప్రభు యొక్క వాక్యము నన్ను బ్రతికించింది, బ్రతకాలనే ఆశ కలిగించింది. దేవుడి వాక్యము
నిన్ను కూడా బ్రతికే విధంగా చేస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు తండ్రి, వందనాలు. మీ వాక్యము బలమైనది, శక్తి గలది. అవునయ్యా, మీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుందని, మమ్మల్ని బ్రతికిస్తుందని చాలా క్లియర్గా మాట్లాడారు. వింటున్నాం, బిడ్డల యొక్క హృదయం కలవరంతో నిండుకొని పోయిందేమో. అయ్యా, వారికి మీ ఒక్క వాక్యాన్ని దయచేయండి. సమాధానంగా, ప్రశాంతంగా బ్రతకాలనే ఆలోచన, హోప్ జీవితం పైన కలిగి ఉండుటకు కృప దయచేయండి. ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి విడిపించమని, ఆర్థికంగా వారిని బలపరచమని, అయ్యా వారి కుటుంబాలను కూడా దర్శించి సమాధానంతో నింపమని, అదే రీతిన ప్రయాణాల్లో మీరు సహాయం దయచేయండి, పనుల్లో మీరు సహాయం దయచేయండి. అయ్యా, ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచండి. మీకు మహిమకరంగా మా జీవితాలు మార్చండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.